వాంకెడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో రియాన్ రికల్టన్ భారీ సెంచరీ కారణంగా ముంబై ఇండియన్స్ 243 పరుగుల భారీ స్కోరు చేసిన బౌలర్ల ఫెయిల్యూర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల బాదుడు కారణంగా ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ పై 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో వరుసగా 5వ విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ కు మరింతగా చేరువైంది. 244 పరుగుల లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అదిరిపోయి ఆరంభం దక్కింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి బాదుడికి పవర్ ప్లే లోనే 92 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ట్రావిస్ హెడ్ ఇచ్చిన కొన్ని క్యాచ్ల్ని ముంబై ఫీల్డర్లు వదిలేయడంతో భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అభిషేక్ శర్మ 45 పరుగులు, ట్రావిస్ హెడ్ 76, క్లాసెన్ 65, అలాగే సలీల్ అరోరా 30 పరుగులు చేయడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని పూర్తి చేశారు. అయితే ముంబై భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు మాత్రం లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఒక్కరంటే ఒక్క బౌలర్ కూడా ఆశించిన మేర రాణించలేకపోయారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ముంబై ఓటమికి ఎస్ఆర్హెచ్ గెలుపుకి ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ లో రాణించిన బౌలింగ్ ఫీల్డింగ్ వైఫల్యం తమ విజయావకాశాన్ని దెబ్బతీశాయని అన్నాడు. 244 పరుగులు సన్ రైజర్స్ ఎక్కడ గెలుస్తుందిలే అనుకున్నాం. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా పవర్ ప్లే లో ఈ ఇద్దరు వికెట్లు దిస్తారని ఎంతగానో ఆశపడ్డాం. కానీ అలా జరగకపోగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దాడికి దిగారు. పవర్ ప్లే లోను అతి దారుణంగా పరుగులు ఇవ్వటం తమ ఓటమికి పునాది పడిందని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అలాగే ఫీల్డింగ్ లో క్యాచ్ ను జారవిర్చడం కూడా ఓటమిపై ప్రభావం పడిందని హార్దిక్ పాండ్యా అన్నాడు. 244 పరుగులు మంచి స్కోరు. బౌలర్లు డిఫెండ్ చేస్తారని నమ్మాను, కానీ బౌలింగ్ లో ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇక క్యాచ్లు పట్టుకున్నప్పుడే అదృష్టం, మూమెంటం కూడా మారుతుంది. క్యాచ్లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. ఇంత భారీ స్కోరు చేసినా మేము గెలవలేదంటే మా బౌలింగ్ వైఫల్యమే. బౌలింగ్ సమస్యను పరిష్కరించేందుకు మాకు ఆప్షన్లు కూడా ఎక్కువగా లేవు అని హార్దిక్ పాండ్యా అన్నాడు. ప్రత్యర్థి జట్లు వచ్చి ఆడుతున్నప్పుడు ప్రేక్షకులు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లతో నినాదాలు చేస్తూ అరుస్తూ ఉండడం ముంబై ప్రేక్షకుల ప్రేమను మేమేమైనా నమ్మకం కోల్పోయామా అని అనిపిస్తుంది. ఈ విషయంలో చాలా బాధగా ఉందని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.